Julius. హాయ్, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసినాము, ఇఫ్ కండిషన్ గురించి. దాంట్లో ఇఫ్ కండిషన్ బట్టి ఎట్లా ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూసినాము. తర్వాత ఒకవేళ ఇఫ్ కండిషన్స్కి ఎల్స్ ఉండాల్సిన అవసరమే లేదు, ఎల్స్ లేకుండా కూడా ఇఫ్ బ్లాక్ ఉండొచ్చు అనేది చూసినాము. నెక్స్ట్ మన ఈ వీడియోలో నెస్టెడ్ ఇఫ్స్ గురించి చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్స్ అంటారు. సో ఇది ప్రోగ్రామింగ్లో చాలా అవసరమైనది. అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఉండడము, దాని లోపల ఇంకొక ఇఫ్ ఉండడము, అట్లా ఎన్ని లెవెల్స్ అయినా ఉండొచ్చును. దర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ హౌ మెనీ లెవెల్స్ ఇఫ్ కండిషన్స్ కెన్ బి. అంటే ఒకదాని లోపల ఒకటి అట్లా ఎంతైనా నెస్టింగ్ చేయొచ్చును. దీన్నే నెస్టింగ్ అని కూడా అంటారు. అంటే ఇఫ్ కండిషన్ ఇట్లా ఉంది కదా, ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ 35, ఆ ఇఫ్ బ్లాక్లో ఆర్ దాని బాడీలో ఇంకొక ఇఫ్ కండిషన్ ఉండొచ్చితే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. అట్లనే ఎల్స్ బాడీలో కూడా యూ హ్యావ్ వన్ మోర్ ఇఫ్ కండిషన్. సో దీన్ని నెస్టింగ్ అంటారు. సో ఈ నెస్టింగ్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ క్లాసిఫై పర్సన్ ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్ని చూద్దాము. దీంట్లో ఏం చేస్తున్నామంటే ఒక పర్సన్ది ఏజ్ జెండర్ తెలిస్తే వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ వెదర్ హీస్ ఎ మ్యాన్, ఉమెన్ ఆర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. సో ఆ పర్సన్ది ఏజ్ తెలిస్తే, జెండర్ తెలిస్తే విల్ ట్రై టు క్లాసిఫై దట్ పర్సన్. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 35, ఏజ్ కానీ 35 కంటే ఎక్కువ ఉంటే దెన్ డిపెండింగ్ అపాన్ ది జెండర్, ఒకవేళ జెండర్ ఎం అయితే వీఆర్ ప్రింటింగ్ మ్యాన్, అదర్వైజ్ వీఆర్ ప్రింటింగ్ ఉమెన్. రైట్, ఇక్కడ జెండర్ ఎఫ్ అయితే ఫిమేల్ అని, ఎం అయితే మేల్ కింద. సో సిన్స్ ఎం ఈజ్ మేల్, ఎనీవన్ గ్రేటర్ దాన్ ఏజ్ 35 అండ్ హూస్ జెండర్ ఈజ్ ఎం, దెన్ ఇట్ ఈస్ మ్యాన్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఉమెన్. సిమిలర్లీ యూ హ్యావ్ ఇఫ్ ఏజ్ కానీ 35 కంటే తక్కువ ఉంటే దెన్ వీఆర్ ప్రింటింగ్ డిపెండింగ్ అపాన్ ది జెండర్ అగైన్. ఒకవేళ జెండర్ ఎం అయితే బాయ్ అని, లేదంటే గర్ల్ అని ప్రింట్ చేస్తున్నాం. సో అది ఇక్కడ ఈ ప్రోగ్రాంలో అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ యూస్డ్ నెస్టెడ్ ఇఫ్ లూప్స్. ఇప్పుడు మనము నెస్టెడ్ ఇఫ్ చూసినాం కదా, నెక్స్ట్ మనం చూడాల్సింది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఒక ఇఫ్కి ఎల్స్కి ఇంకొక ఇఫ్ కండిషన్ని పెట్టడము, ఆ ఎల్స్కి మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ పెట్టడము, అట్లా ఇఫ్ ఎల్స్ అట్లా కంటిన్యూస్గా చాలా ఇఫ్ ఎల్స్లు ఉంటే దాన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. అంటే మామూలుగా మనము ఇంతకుముందు చూసింది నెస్టెడ్ ఇఫ్, అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్. అట్లా కాకుండా ఇఫ్ ఎల్స్, ఒకే ఇఫ్ ఎల్స్కి ఆ ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఉండి దానికి ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనము ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, మనకి తెలిసింది ఏంటి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దాన్ని ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎల్స్కి మళ్ళీ ఇఫ్ పెడితే ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లనే ఇఫ్ కండిషన్ 3 అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్స్ ఇఫ్ పెడుతున్నాం కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ కావాలంటే కండిషన్ 1 ట్రూ అయ్యి, కండిషన్ 1 ఫాల్స్ అయ్యి, కండిషన్ 2 ఫాల్స్ అయ్యి, కండిషన్ 3 ట్రూ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 స్టేట్మెంట్స్ కండిషన్ 1, 2, 3 3 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. దీని అంటే ఒక ఇఫ్ ఎల్స్కి ఇంకొక ఇఫ్ ఎల్స్ జాయిన్ చేయడం, మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ జాయిన్ చేయడం, అట్లా చేసుకుంటా వెళ్తే ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మామూలుగా మనము ఇంతకుముందు చూసింది పాస్ ఫెయిల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చూసినాం ఫస్ట్ ఇఫ్ కండిషన్ నేర్చుకునేటప్పుడు. స్టూడెంట్ మార్క్స్ బట్టి ఒకవేళ 35 కంటే ఎక్కువ వస్తే పాస్, లేదంటే ఫెయిల్ అని చూసినాం. అట్లా కాకుండా మనం వేరియస్ క్లాసిఫికేషన్స్ ప్రింట్ చేయాలనుకోండి, డిస్టింక్షను, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు, ఫెయిల్, ఇట్లా 4 రకాలు ప్రింట్ చేయాలనుకోండి మార్క్స్ బట్టి.
అటువంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఉపయోగపడుతుంది. సో అదే ప్రోగ్రామ్ని మనం ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ప్రింట్ స్టూడెంట్ గ్రేడ్. ఈ ప్రింట్ స్టూడెంట్ గ్రేడ్లో ఏం చేస్తున్నామంటే యాజ్ యూజువల్ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 65 అని డిక్లేర్ చేస్తున్నాము. తర్వాత ఇఫ్ కండిషన్లో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అయితే డిస్టింక్షన్ ప్రింట్ చేయాలి. ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అయితే ఫస్ట్ క్లాస్, ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 అయితే సెకండ్ క్లాస్, లేదంటే ఇవన్నీ ఏవి కాకపోతే ఫెయిల్ అని ప్రింట్ చేస్తున్నాం. ముందు డిస్కస్ చేసుకున్నట్టు కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 ఫాల్స్ అయ్యి కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2, కండిషన్ 1 కండిషన్ 2 రెండు ఫెయిల్ అయ్యి కండిషన్ 3 పాస్ అయితే స్టేట్మెంట్ 3. ఈ మూడు కండిషన్ 3 కండిషన్ 2 కండిషన్ 1 మూడు ఫెయిల్ అయితే స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ కూడా ఇక్కడ. ఒకవేళ మార్క్స్ కానీ 75 కంటే ఎక్కువ ఉంటే డిస్టింక్షన్ ప్రింట్ అయిపోతుంది. మార్క్స్ 75 కంటే తక్కువ ఉండి 60 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్ ప్రింట్ అవుతుంది. మార్క్స్ 75 కంటే తక్కువ ఉండి 60 కంటే తక్కువ ఉండి 50 కంటే ఎక్కువ ఉంటే సెకండ్ క్లాస్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మార్క్స్ 75 కంటే తక్కువ ఉండి 60 కంటే తక్కువ ఉండి 50 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ఎక్కడ చూసినా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి. చేంజ్ మార్క్స్ టు 75, 53 and 32 and see the output in each case, and try removing else conditions and achieving the same functionality using without using else block. ఇవి 3 ట్రై ఇట్స్ ఉన్నాయి, థింగ్స్ టు ట్రై. ఇక్కడ దీన్ని మనము ట్రై ఇట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం. అదే ప్రోగ్రామ్ ఇక్కడ ట్రై ఇట్ ఎడిటర్లో వచ్చింది. ఇది దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి, 75 పెట్టి మార్క్స్ 65 అయినప్పుడు ఏమైంది, మార్క్స్ గ్రేటర్ దాన్ 60 కాబట్టి మార్క్స్ గ్రేటర్ దాన్ 75 ఫాల్స్ అయింది, మార్క్స్ గ్రేటర్ దాన్ 60 ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ క్లాస్ ప్రింట్ అయింది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్. ఇప్పుడు నేను నెక్స్ట్ 75 చేంజ్ చేసి చూస్తాను. 75 చేంజ్ చేసినప్పుడు ఏం కావాలి, మార్క్స్ గ్రేటర్ దాన్ 75 గ్రేటర్ దాన్ 75 కాదు కాబట్టి ఫస్ట్ క్లాసే ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా మార్క్స్ ఈక్వల్ టు 80 చేద్దాం. అంటే ఏంటి, 75 కంటే ఎక్కువ కాబట్టి మార్క్స్. సో మనకి డిస్టింక్షన్ ప్రింట్ కావాలి, అది డిస్టింక్షన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 55 లేదంటే 53 చూద్దాం. 53 ఇచ్చినప్పుడు మార్క్స్ ఈక్వల్ టు 53 అయినప్పుడు ఏమిటి, మార్క్స్ గ్రేటర్ దాన్ 75 ఫాల్స్, మార్క్స్ గ్రేటర్ దాన్ 60 ఫాల్స్, కానీ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 ట్రూ కాబట్టి సెకండ్ క్లాస్ ప్రింట్ కావాలి. అదే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ మార్క్స్ 32 ఇద్దాం. అంటే ఏంటి, 50 కంటే తక్కువ. సో మనకి ఇక్కడ ఫెయిల్ అని ప్రింట్ కావాలి. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్, మార్క్స్ ఈక్వల్ టు 32 అన్నప్పుడు 75 కంటే కాదు కాబట్టి ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. సో ఇట్ విల్ ప్రింట్ ఫెయిల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇది ఆ కండిషన్ వాల్యూ బట్టి ఈ కండిషన్ అన్నీ వర్క్ అవుతున్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఎల్స్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్స్ కండిషన్స్ ఇవి తీసేసి ఎట్లా అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. ఈ ఎల్స్ బ్లాక్స్ తీసేస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అయితే ఒక ఇఫ్ కండిషన్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 అయితే ఒకటి, తర్వాత లాస్ట్లో ఇఫ్ మార్క్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, గ్రేటర్ దాన్ 50 అయితే సెకండ్ క్లాస్, ఒకవేళ 50 కంటే తక్కువ లేదంటే 50 వస్తే ఫెయిల్ అని ప్రింట్ చేయాలన్నమాట. సో ఆ ఎల్స్ బ్లాకులు తీసేస్తున్నాను. ఇప్పుడు అదే మార్క్స్ ఈక్వల్ టు 32కి ప్రింట్ చేసి చూద్దాం. మార్క్స్ ఈక్వల్ టు 32కి 50 ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. సో దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే మార్క్స్ ఈక్వల్ టు 65 చేద్దాం. 65 అని చేసినప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ క్లాస్ ప్రింట్ కావాలి. సో లెట్స్ రన్ ఇట్ అండ్ సీ. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్లాస్ ఒక్కటే ప్రింట్ కాలేదు, సెకండ్ క్లాస్ కూడా ప్రింట్ అయింది. ఎందువల్ల అంటే మార్క్స్ ఈక్వల్ టు 65 అయినప్పుడు మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అనేది ఫాల్స్, సో ఇది ప్రింట్ కాదు, దట్స్ ఓకే. నెక్స్ట్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అయినప్పుడు 65 ఈజ్ గ్రేటర్ దాన్ 60 కాబట్టి ఫస్ట్ క్లాస్ ప్రింట్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ కాకపోతే నెక్స్ట్ ఇది ఇఫ్ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అటువంటప్పుడు ఏమవుతుంది, మార్క్స్ గ్రేటర్ దాన్ 50, 65 అనేది గ్రేటర్ దాన్ 50 ఆల్సో, సో సెకండ్ క్లాస్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఈ సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేద్దామంటే ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 కావాలి, అట్ ది సేమ్ టైం 60కి కంటే తక్కువ కావాలి. సో అందుకోసం ఏం చేస్తానంటే మార్క్స్
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కంటే తక్కువ ఉండాలి, మళ్ళీ 50 కంటే ఎక్కువ ఉండాలి. అటువంటప్పుడే సెకండ్ క్లాస్ ప్రింట్ చేయాలి, లేదు అంటే ఫస్ట్ క్లాస్ ప్రింట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఈ కండిషన్ సెకండ్ క్లాస్లోకి పోదు కాబట్టి యూ విల్ గెట్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ యాజ్ ది అవుట్పుట్ యాజ్ యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి 75 నెక్స్ట్ 65 కాకుండా ఐ విల్ మేక్ ఇట్ 80 అని ప్రింట్ చేస్తే ఏంటి మనకి డిస్టింక్షన్ రావాలి లెక్క ప్రకారం. కాకపోతే ఏంటి మనకి ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది, ఎందుకంటే 80 ఈజ్ గ్రేటర్ దాన్ 75, అట్ ది సేమ్ టైం 80 ఈజ్ గ్రేటర్ దాన్ 60 యాజ్ వెల్. సో అందుకోసం 2 ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఫస్ట్ క్లాస్ అంటే మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అండ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 అయితేనే ఫస్ట్ క్లాస్ ప్రింట్ కావాలి. సో అందుకోసం ఈ కండిషన్ కూడా చేంజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు 80 ఇస్తే డిస్టింక్షన్ వచ్చింది. ఒకవేళ 65 లేదంటే 72 ఇస్తే ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ క్లాస్. If you give 65, if you give 55, then it will give second class. If it is less than or equal to 50, then it prints fail అనమాట. మనము ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్ ఇఫ్ లాడర్ ద్వారా యూజ్ చేసుకున్న ప్రోగ్రామ్ని మనం మార్చి రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎల్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఇఫ్ కండిషన్లో యూజ్ చేస్తున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు గ్రేటర్ దాన్ 75 ఉంటాము, ఇక్కడ లెస్ దాన్ 75 అనొచ్చును, అంటే ఆపోజిట్ అదే అని. కానీ కొన్నిసార్లు ఈక్వల్ టు 75 కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అట్లానే కావాలి. అది కాక రిపీట్ చేస్తున్నాం, ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దాన్ 75, మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75, సేమ్ నెంబర్ ఇక్కడే ఉందన్నమాట. సే ఇన్ ఫ్యూచర్లో డిస్టింక్షన్ మార్క్స్ 75 కాదు, ఓన్లీ 70 అన్నారు అనుకో, వీ హ్యావ్ టు చేంజ్ హియర్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ హియర్. అదర్వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే కొన్నిసార్లు 72, 73 ఉన్న వాళ్ళకి సరిగా డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ అవి క్లాసిఫై కాకుండా పోవచ్చు. అట్లా కాకుండా మనం ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్ లాగా చేస్తే ఇఫ్ చేస్తే ఇది సింపుల్గా ఉంది. ప్రతిదానికి ఎల్స్లో ఆపోజిట్ కండిషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం సే ఇన్ ఫ్యూచర్ డిస్టింక్షన్ 75 కాకుండా 70 మార్క్స్కే డిస్టింక్షన్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఒక చోట చేస్తే చేంజ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి 2 చోట్ల చేంజ్ చేయాలి, ప్రతిదానికి ఆపోజిట్ రాసుకోవాలి. ఇక్కడ 75 గ్రేటర్ దాన్ అయితే దానికి ఆపోజిట్ రాసుకోవాలి. ఇట్లా ఆపోజిట్ రాయడం కంటే ఇట్స్ బెటర్ వి యూజ్ ఇఫ్ లాడర్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అనమాట. మనం ఈ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ గురించి చూస్తున్నాము. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఎట్లా వాడుకోవాలో చూస్తున్నాము. అది క్లాసిఫై పర్సన్ ద్వారా ఏజ్ జెండర్ ఇస్తే ఎట్లా మ్యాన్, ఉమెన్, బాయ్, గర్ల్ అనేది ఎట్లా ప్రింట్ చేయాలని చూస్తున్నాము. నెక్స్ట్ ఇఫ్ లాడర్ చూస్తున్నాం. అంటే ఒక ఇఫ్ఎల్స్కి ఇంకొక ఇఫ్ఎల్స్ అట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఇఫ్ లాడర్ అంటారని. దాన్ని మనం ప్రింట్ స్టూడెంట్ గ్రేడ్ అనే ప్రోగ్రాంలో ఎట్లా ఉపయోగించుకున్నామో చూసినాం. అంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అయితే ఎల్స్ కండిషన్ ఆటోమేటిక్గా మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అనేది పెట్టకుండా ఎల్స్ పెట్టేస్తే వర్క్ అయిపోయేట్టు మనము ఈ ప్రింట్ స్టూడెంట్ గ్రేడ్ ప్రోగ్రామ్ని చూసినాం. మనం నెక్స్ట్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. ఇఫ్కి స్విచ్కి తేడా ఏంటి? ఇఫ్ వచ్చేసి 2-వే బ్రాంచ్ స్టేట్మెంట్ అనుకున్నాము, వేరే స్విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ వే బ్రాంచ్ స్టేట్మెంట్. ఆ స్విచ్ స్టేట్మెంట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.